గాంధీ గారింటికి బయలుదేరతా అనగానే నా ఇంటి చుట్టూ కంచెలు వేశారు. నన్ను ముందస్తుగానే అరెస్ట్ చేశారు. గాంధీ సూటిగా సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను కూడా సహచర ఎమ్మెల్యేనే. ఇద్దరం ఒకే పార్టీలో ఉంటే ఇద్దరం కలిసి బీఆర్ఎస్ భవన్కు వెళ్తామన్నాను. గాంధీ మీరు అసలు ఎందుకు ఉలికి పడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ మారినప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకోవడానికి ఎందుకు అభ్యంతరం? కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పింది మీరే కదా, మరి మీకెందుకు అంత భయం అవుతుంది? బ్రోకర్ కౌశిక్ రెడ్డి బ్రోకర్ అంటూ అన్నావు, మరి నువ్వా బ్రోకర్ ఇప్పుడు నేనో చెప్పాలంటూ నిలదీశారు. చంద్రబాబును కేసీఆర్ను అందరినీ మోసం చేశావు. నువ్వు ముసలోడివి, నేను యాంగ్. ఈటెల రాజేందర్ని 100 కిలోమీటర్ల లోపల పాతి పెట్టి బీఆర్ఎస్ జెండా ఎగరవేశా. మీరు వాడే భాష శేర్లింగంపల్లి ప్రజలు చూస్తున్నారు. నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన నికార్స్ అయిన తెలంగాణ వాదిని అంటూ పేర్కొన్నారు. నీలా ఎక్కడి నుంచో వచ్చిన వాడిని కాదు, ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ వాడిని. రేపు ఉదయం 11 గంటలకు సెంబిపూర్ రాజు ఇంటి నుండి బయలుదేరి గాంధీ ఇంటికి వెళ్దాం. జీహెచ్ఎంసీలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త గాంధీ ఇంటికి వెళ్లి అక్కడే టిఫిన్ తిందాం. గాంధీని బీఆర్ఎస్ భవన్కు తీసుకెళ్లి అక్కడే ప్రెస్ మీట్ కూడా పెడదాం. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త గాంధీ ఇంటికి రావాలి, ఆయనకు స్వాగతం పలకాలి, తరలి రావాలి. గాంధీకి నాకేమైనా భూమి పంచాయతీ ఉందా? బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లో చేరడానికి సిగ్గులేదా అంటూ నిలదీశారు ఆయన. మీ స్వార్థం కోసం, భూ పంచాయతీల కోసం పార్టీ మారావు. నీ నియోజకవర్గం దేశం మొత్తం తిరిగి చూసేలా చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయి. నీ దమ్ము నా దమ్ము అక్కడ తెలుసుకుందాం. కాంగ్రెస్ లోకి వెళ్తాను అనుకుంటే రాజీనామా చేయి. నీకంటే ఎక్కువగా నేను మాట్లాడతా. హనుమంతరావు కేటీఆర్ ను విమర్శించారు. ఆయన 50,000 ఓట్లతో గెలిచారు. నీకు అదే గతి పడుతుంది. చీరలు గాజుల సంస్కారం నేర్పింది సీఎం రేవంత్ రెడ్డి. ఆయన నేర్పింది నేను అమలు చేస్తున్నా. గాంధీ పాగల్గాడు అనేది నియోజకవర్గ ప్రజలకే తెలియాలి. ఆయనకు హిస్టరీ తెలియదు. పీసీసీ ప్రెసిడెంట్ ఎలా అయ్యారో రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి పార్టీ మారిన గాంధీ వరస్ట్. నేను బీఫామ్ మీద గెలిచి పార్టీ మారలేదు. 5 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఆయన అధికారంలోకి రాగానే మీ తాట తీస్తాం. పీఎస్సీ చైర్మన్ గా ఆయన ఏ పార్టీ నుండి ఎన్నికయ్యారు? హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, కమలాకర్ నామినేషన్ ఎటు వెళ్ళిపోయాయి? పీఎస్సీ చైర్మన్ గా మీరు ఏ పార్టీ నుండి ఎన్నికయ్యారు గాంధీ అంటూ నిలదీశారు. మీరు ఒక్కటే చెప్పండి, నాకు కావాల్సింది ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. మీరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానన్నది మీరే కదా, నేను కాదు కదా అన్నది మీరే కదా. మరి మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని నువ్వు అన్నావు. అసలు బ్రోకర్ కానీ నేనా, బ్రోకర్ కానీ నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 2014లో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో 14లో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళీ కేసీఆర్ గారిని మోసం చేసినావు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు. మరి పూటకో పార్టీ మారేటోడు బ్రోకరా? ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నాడు బ్రోకరా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు. నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా. నువ్వా నేనా మొగోన్నా చూసుకుందామన్నావు. నువ్వు 65 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోనివి, నేను 39 ఏళ్ళ యువకుణ్ణి. మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్తా ఉన్నాను. రెండోది చెప్తున్నా, మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటెల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి మళ్ళా హుజురాబాద్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ. మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ 11 గంటలకి నేను గాంధీ గారి ఇంటికి బయలుదేరుతా అంటేనే తెల్లారి లేవకంటే ముందే పొద్దున 5 గంటల నుంచి నా ఇంటి చుట్టూ కంచెలేసి పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున మోహరించి ఇలా మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా గాంధీ గారిని స్ట్రేట్గా ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నాను. మీరు అన్నారు కదా ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే అని మీరు అన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా,
మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు నేను కూడా మీ సహచర ఎమ్మెల్యేనే కదా, మీ ఇంటికి వస్తా అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. నేను మీ ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి మనము కేసీఆర్ గారి దగ్గరికి పోదామని నేను చెప్పిన తప్పితే తన్నుకుందాము గుద్దుకుందామని నేను ఎన్నడెక్కడ అనలేదే. మీరు బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటే నేను వస్తా అన్నా, దానికి మీరు ఎందుకు అంతగానో ఉలికి పడుతూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను.